ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పి భారతదేశ సైన్యానికి న్యాయకత్వానికి దైవబలం ఆశీస్సులు మెండుగా ఉండాలని షష్ఠి షణ్ముఖ క్షేత్రంలో పూజలు చేయించాలని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు పిఠాపురం పాదయ క్షేత్రం కుక్కటేశ్వర స్వామి ఆలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు హాజరయ్యారు. ముందుగా కుక్కటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో కొలువై 10వ శక్తి పీఠాది దేవతగా పూజలు అందుకుంటున్న పురుహూతిక అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజ, త్రిశూల పూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం కార్యక్రమాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాదులను అందరినీ నాశనం చేయడానికి భారతదేశ సైనికులకు పురుహూతిక అమ్మవారి దైవశక్తిని ఇవ్వాలని మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు అమ్మవారిని కోరుకున్నారు. అనంతరం ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు మర్రెడ్డి శ్రీనివాస్ కు, తుమ్మల బాబుకు ఆశీర్వచనం చేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో దేవస్థానం పండితులు సుబ్బన్న, మౌళి, శ్యామ్, జనసేన పార్టీ వీర మహిళలు చల్లాలక్ష్మి, డాక్టర్ వరలక్ష్మి, పిల్ల రమ్యజ్యోతి, నాయకులు చెల్లిబోయిన సతీష్, మాన్యుడి రంగబాబు, పిల్ల శివశంకర్, కర్ణం సూరిబాబు, జోగా వెంకటరమణ యాదవ్, కడారి తమ్మయ్య నాయుడు, మొగలి బాబ్జీ, జ్యోతిరి శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జాల ఓబరాజు, బొజ్జా రాంప్రసాద్, ఎలిబండి రాజారావు, కోలాసాయి, పింకే జగదీష్, ఆగంటి ప్రభాకర్, వనం వీరబాబు, అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు, కొత్తం సుందరం తదితరులు పాల్గొన్నారు. మేము వేరు, మా నాయకుడు వేరు. దేశం కోసం కానీ, దేశం పట్ల కానీ మా నాయకుడు ఉన్న అంకిత భావం ఎవరితోటి పోల్చలేం. అటువంటి సందర్భంలో ఆయన నిజంగా ఫస్ట్ రోజు సంఘటన జరిగినప్పుడు ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. తెల్లారి శ్రేణులంతా ఉత్తేజపరిచారు, కార్యక్రమాలు చేయమన్నారు. ఆయన స్వయంగా జరిగిన ఆంధ్రాలో కోల్పోయినట్టు మొట్టమొదటి పేలకాంత సంఘటన సరిపోయిన వారికి స్వయంగా పర్యటించారు. వారి కుటుంబానికి 50 లక్షల ప్రయత్నించి అండగా నిలబడ్డారు. నిన్న రోజున వీరమరణం పొందినటువంటి నాయక్ సైనికుడు కూడా ఆయన వెళ్ళారు. ప్రభుత్వం ప్రకారం ప్రకటించడానికి కాకుండా 25 లక్షల రూపాయలు కూడా ఆయన ప్రకటించారు. ఏంటంటే మా ఉన్న నిబద్ధత. అదే కాకుండా ఇవాళ ఇంతటి ఘన విజయం సాధించినటువంటి ఈ క్రీడలకి మనం మద్దతు ఇవ్వాలి, నైతిక స్థైర్యం ఇవ్వాలి. ఆ దేవదేవుడు వారందరికీ అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మన కుటేశ్వర స్వామిలో నిలయమైనటువంటి 10వ దశపీఠంగా మనంతా భావిస్తున్నటువంటి పురుహూతిక అమ్మగారి సమక్షంలో ఈ వేళ సుదర్శన జరుగుతుంది. ఇది శత్రు నాశనం కోసం తలపట్టిన యజ్ఞం. తప్పకుండా ఏవైతే త్రివిధాల తరాలకి ఏదైతే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన వీరందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షుల తరఫున, దేశం తరఫున వారందరికీ కృతజ్ఞతాభావంగా పూర్వకంగా తెలియజేసుకుంటూ వారు మంచి శక్తివంతం అవ్వాలి. ఎవరైనా భారతదేశం వంక చూడాలంటే భయపడే స్థితిలో ఈవేళ భారతదేశం యొక్క పరువు నిలబెట్టారని ఈ త్రివిధాలకి మరొకసారి సెల్యూట్ చేస్తూ కాశ్మీర్ అందాలు, జమ్మూ అందాలు తిలకించడానికి వెళ్ళినటువంటి అమాయక పర్యాటకుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలుపు, దేశ సమగ్రత కోసం, భారతదేశ సౌభాగ్యం కోసం మనం దేశ రక్షణ చేస్తున్నటువంటి త్రివిధ దళాల సైనికులకి కూడా మన అందరం అండగా ఉండాలనేటువంటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ కూడా తమిళనాడు, కర్ణాటక, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవతల్ని, దేవుల్ని పూజించి మన రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా సౌభాగ్యంతో విరవెల్లాలి. మరి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద మూకలతో పాటు పాకిస్తాన్ దేశ సైన్యం కూడా కవింపు చర్యలకు దిగి ఈరోజు మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఏదైతే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఉన్నటువంటి సైనికులకి ఆ భగవంతుడు దీర్ఘాయుష్యు ప్రసాదించి వారికి ధైర్యాన్ని కల్పించి వారికి రక్షణగా ఉండాలని ఈరోజు దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం